ఇంకా అవలేదా నాయనా? లేదు ఫాదర్, నా పాపపు జీవితానికి అంతటితో ఫుల్ స్టాప్ పడలేదు. దొంగతనం చేసి పారిపోతున్న నన్ను అకస్మాత్తుగా పోలీసులు వెంబడించారు ఫాదర్. తప్పించుకున్నాడు రా. ఫాదర్, నువ్వు దొంగవే అనుకున్నాను. రేపిస్టువు కూడానా? అన్ని నేరాల్లోనూ ఆరితేరిపోయావు కదయ్యా. అవును ఫాదర్, పరిస్థితుల ప్రభావం. ఆ, ఆ విధంగా నేను అత్యాచారం కూడా చేశాను ఫాదర్. ఇప్పుడు చెప్పండి ఫాదర్, అసలు నాకు పరలోకానికి వెళ్ళే అర్హత ఉందంటారా? పేతురు గారు నా కోసం పరలోకపు తలాలు తెరుస్తారా ఫాదర్? ప్లీజ్ ఫాదర్, మీరే నన్ను ఎలాగైనా పరలోకం పంపించండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఓకే, ఓకే, మీరే నన్ను ఎలాగైనా పరలోకం పంపించండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. ఆయన ప్రభువు క్షమించిన పాపమే లేదు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న ఓ ప్రభువా, పాపులకు పరలోకం అనుగ్రహించు మా దేవా. ఈ యవ్వనస్తుడు వ్యసనపరుడు, దొంగ మాత్రమే కాక అత్యాచారము కూడా చేసి ఉన్నాడు. అయినను నీ రాజ్యంలోనికి రావాలని ఆశిస్తున్నాడు. ఎందరో వ్యభిచారులను, అత్యాచారులను క్షమించి నీ రాజ్యంలోనికి చేర్చుకుని ఉన్న ప్రకారము ఈ బిడ్డను కూడా క్షమించి విశాలమైన నీ పరలోక రాజ్యములో ఇతనికి ఒక చిన్ని నివాసాన్ని కేటాయించవలసిందిగా పాపులను సంరక్షించు దేవుడైన మా యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంతేకాదు ఫాదర్. ఫాదర్, ఏమైంది ఫాదర్? ఇంతవరకు ఏమీ కాలేదు. ఇకపై ఏమవుతుందో తెలియదు. రే, నేను నిన్ను వదిలిపెట్టాను రా. నీ అంత చూస్తా. నేనెవరో తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నీ గతేమవుతుందో చూసుకోరా. నువ్వు ఎవరిని ముట్టకూడదు, వాళ్ళనే ముట్టావు. అయిపోయావురా నువ్వు. చచ్చిపోతావు. ఆ అమ్మాయి అలా అనేసరికి నాకు భయం వేసింది ఫాదర్. భయవేసి ఏం చేసావు జేమ్స్?
ఫాదర్ ఫాదర్ అలా నేను హత్య కూడా చేయవలసి వచ్చింది ఫాదర్. ఇప్పుడు చెప్పండి ఫాదర్, నాకు పరలోకానికి వెళ్ళే అర్హత ఉంది. నీకు పరలోకానికి వెళ్ళే అర్హత ఉంది. నీకోసం పేతురుగారు పరలోకపు తాళాలు తీస్తారు. నేనే నిన్నెలాగోలా ఆ పరలోకానికి పంపిస్తాను నాయనా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. నా బాధను అర్థం చేసుకున్నారు. వీడికి దొరకకుండా వారికంట ముందెడిపోయినా బాగుండేది. పరలోకముందున్న ఓ ప్రభువా, పాపులకు పరలోకం అనుగ్రహించు మా దేవా. ఈ యవ్వనస్తుడు వ్యసనపరుడు, దొంగ, రేపిస్టు మాత్రమే కాక హంతకుడు కూడా ఉన్నాడు. అయినను నీ పరలోకానికి మాత్రం రావాలని ఫిక్స్ అయి ఉన్నాడు. ఎందరో హంతకులను, ఖూనీకోర్లను క్షమించి నీ రాజ్యములోనికి చేర్చుకున్న ప్రకారము ఈ హంతకుణ్ణి కూడా క్షమించి విశాలమైన నీ పరలోక రాజ్యమందు వీడికి కూడా ఒక చిన్న నివాసాన్ని కేటాయించవలసిందిగా పాపులను సంరక్షించు దేవుడైన మా యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అంతేకాదు ఫాదర్, ఇంకేం మిగిలిందిరా? ఇంకేం మిగిలింది? వ్యసనాల్లో మునిగి తేలావు, దొంగవయ్యావు, అత్యాచారం చేసావు, హత్య కూడా చేసి చచ్చావు. ఇంకా నువ్వు చేయడానికి ఏం మిగిలిందట్రా? అయినా ఇన్ని పాపాలు చేసిన వాడివి అన్నీ ఒకేసారి చెప్పకుండా ఏదో పెద్ద డైలీ సీరియల్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక్కోసారి చెప్పావేట్రా? అంటే అన్ని పాపాలకు కలిపి ఒకే ప్రేయర్ చేస్తే పాపాలు పోతాయో లేవో, అందుకే విడివిడిగా ప్రేయర్ చేస్తే పూర్తి క్షమాపణ కలుగుతుందని. ఆహా, అద్భుతమైన తెలివిరా. అయినా నీ పాపాలు క్షమించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నా ప్రేయర్ చేయడానికి నాకు ఓపిక లేదురా. ఇక బయలుదేరు. లేదు ఫాదర్, ఇప్పుడు క్షమించవలసింది ప్రభువు కాదు, మీరు. అమ్మాయికుడా, పాపులకు పరలోకం అనుగ్రహించేది ప్రభువు. పరలోకపు తాళం చెవులు పేతురు గారి దగ్గర ఉంటాయి. మధ్యలో నేను క్షమించడం ఎందుకు? ఎందుకంటే నేను రేప్ చేసి చంపేసిన అమ్మాయి ఆ, మీ మనవరాలు జెసికానే.